హలో గైజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 6న రిలీజ్ అయిన వేర్ వూల్స్ అనే మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మూవీని డైరెక్ట్ చేసింది స్టీవెన్ సి మిల్లర్. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే చంద్రుడిపై కలిగే కొన్ని మార్పుల వల్ల చంద్రుడిపై ఒకరోజు రాత్రి సూపర్ మూన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ రాత్రి చంద్రుడి వెలుగును చూసిన ప్రతి మనిషి ఒక రాకాసి తోడేలుగా మారిపోయాడు. అలా భయంతో ఇళ్లల్లో దాక్కున్న మిగిలిన మనుషుల్ని కొరికి చంపేసి తినేశారు. ఇదంతా జరిగి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇవాళ రాత్రి ఆ సూపర్ మూన్ రాబోతుంది, కాబట్టి మీరు మీ ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక సైంటిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు. అదేవిధంగా దీనికి సంబంధించిన మందుని మేము కనిపెడుతున్నాం, ఈ ఒక్క రాత్రి సహనంతో వేచి ఉండండి అంటూ ఇంటర్వ్యూని ముగిస్తాడు. అండ్ నెక్స్ట్ పోయినసారి జరిగిన సూపర్ మూన్ ఈవెంట్లో మార్షల్ అనే ఒక సోల్జర్ తోడేల మనిషిలా మారిపోయి మరణిస్తాడు. ఆ మరణించిన మనిషికి సంబంధించిన కుటుంబం తనని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ మరణించిన వ్యక్తికి వెస్లీ అని ఒక సోదరుడు ఉంటాడు. అతను తన అన్న భార్యని పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అండ్ ఆ రోజు జరిగే సూపర్ మూన్ ఈవెంట్ నుండి ఎంతమంది మనుషులు తోడేలుగా మారుతారో తెలియదు, కాబట్టి వారు ఆ తోడేల నుండి రక్షణ పొందడానికి ఆ ఇంటి చుట్టూ ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ని మరియు కెమెరాల్ని బిగిస్తూ కావలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క వాళ్ళ పక్కింట్లో ఉన్న కోడి అనే ఒక వ్యక్తి ఆ రోజు రాత్రి తోడేలుగా మారబోయే వారిని చంపడానికి గన్తో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. ఆ సౌండ్ విన్న వెస్లీ కోడి దగ్గరికి వచ్చి ఆవేశంగా మాట్లాడుతూ, ఈ ఇంటి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి, అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా గన్తో ఫైర్ చేస్తూ ఉంటే పొరపాటున ఆ బుల్లెట్స్ గురి తప్పి ఎవరికైనా తగిలే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, దయచేసి ఇలా చేయడం ఆపేయని మాట్లాడతాడు. అందుకు కోడి, మనందరం సోల్జర్స్, మర్చిపోయావా, మనల్ని కాపాడేది కేవలం గన్స్ మాత్రమే, గుర్తుంచుకో అంటూ ఎదురు సమాధానం ఇస్తాడు. వాడితో మాట్లాడడం వేస్ట్ అనుకుని వెస్లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ వదినకి అన్న కూతురికి ధైర్యం చెప్పి మనుషులు తోడేలుగా మారకుండా ఉండేందుకు కావలసిన మందుని కనిపెట్టే ల్యాబ్కి సెక్యూరిటీ చీఫ్గా మన హీరో అయిన వెస్లీ వెళ్తాడు. అండ్ ఇంకో పక్క మన వెస్లీ పక్కింట్లో ఉండే కోడి పోయినసారి జరిగిన సూపర్ మూన్ ఈవెంట్లో తన భార్యని పిల్లల్ని పోగొట్టుకుని ఈసారి జరగబోయే సూపర్ మూన్ ఈవెంట్లో తోడేల మీద తన పగని తీర్చుకోవాలి అనుకుంటాడు. అండ్ ఇంకో పక్క సిటీలో ఉన్న హోమ్లెస్ పీపుల్స్ అండ్ బెగ్గర్స్ని అందరినీ ప్రభుత్వం చంద్రుడి కాంతి పడకుండా ఉండే స్థలానికి తరలిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాత్రి ఎలా అయినా సరే పరిశోధన విజయవంతం చేయాలి అని సైంటిస్టులు అందరూ కలిసి ఆ మందుని ప్రయోగించడానికి పోయినసారి జరిగిన సూపర్ మూన్ ఈవెంట్లో తోడేలుగా మారిన మనుషుల్ని ఈసారి ఈవెంట్లో పరిశోధన చేయడానికి ఉపయోగించుకుంటారు. ఇలా ఇంకొద్ది గంటల్లో జరగబోయే సూపర్ మూన్ ఈవెంట్కి పరిశోధకులు అంతా సిద్ధమవుతూ ఉంటారు. అండ్ ఎవరినైతే పరిశోధన కోసం ఆ మూన్ లైట్ కింద చైన్లతో కట్టేసి ఉంచుతారు వాళ్ళకి ఒక రకమైన మెడిసిన్ ఇస్తారు. ఇంకా ఆ ల్యాబ్ యొక్క రూఫ్ టాప్ని ఓపెన్ చేసి చంద్రుడి యొక్క కాంతిని వారి మీద పడేలా చేస్తారు. నిజానికి ఆ కాంతి పడిన 5 నుండి 10 సెకండ్ల మధ్యలో మనుషులు తోడేలుగా మారిపోతారు. కానీ ఈ మందుని ఉపయోగించడం వల్ల వాళ్ళంతా తోడేలుగా మారకుండా అలాగే మనుషులుగానే ఉంటారు. అయితే ఈ ప్రయోగం విజయవంతం అయిందని సంతోషపడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ మనుషులంతా కొంచెం కొంచెంగా తోడేలుగా మారడం మొదలవుతారు. అండ్ ఆ ల్యాబ్లో జరిగే కొన్ని చిన్న తప్పుల వల్ల ఒక్కసారిగా ఆ చంద్రుడి యొక్క కాంతి ల్యాబ్లో ఉన్న కొందరు సైంటిస్టుల మీద కూడా పడుతుంది. ఇక కొద్ది క్షణాల్లోనే వారు కూడా తోడేళ్లుగా మారిపోయి అక్కడ ఉన్న వారందరినీ చంపేసి చీల్చుకుని తింటూ ఉంటారు. అక్కడ నుండి మన హీరో వెస్లీ అండ్ మెడిసిన్ కనిపెట్టిన సైంటిస్టుల్లో ఒకరైన ఎమీ చెన్ అక్కడి నుండి ఎలాగైనా తప్పించుకుని వెస్లీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. అండ్ ఇంకో పక్క పోయినసారి జరిగిన ఈవెంట్లో తన భార్య పిల్లల్ని పోగొట్టుకున్న వెస్లీ యొక్క నైబర్ తోడేళ్లుగా మారిన వారిని తన ఇంటి కిటికీలో నుండి గన్తో షూట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈసారి తోడేళ్ళకి పోయినసారిలా కాకుండా కొంచెం మానవ తెలివితేటలు కలిగి ఉంటాయి, కాబట్టి కాలుస్తున్నది ఎవరు, ఎట్ సైడ్ నుంచి అని తెలుసుకున్న కొన్ని తోడేళ్ళు ఆ ఇంటిపై దాడి చేస్తాయి. అలా దాడి చేసే క్రమంలో ఆ ఇంటి గోడ పగిలిపోతుంది మరియు చంద్రుడి కాంతి కోడి మీద నేరుగా పడటం వల్ల కోడి కూడా తోడేలుగా మారిపోతాడు. అలా తోడేలుగా మారిన కోడి వెస్లీ యొక్క వదిన పాప మీద కన్ను పడుతుంది. ఎలా అయినా వారిని చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఇంటి చుట్టూ ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ ఉండటం వల్ల వారి ఇంట్లోకి చొరబడడం తోడేలుగా మారిన కోడికి కష్టమవుతుంది. అండ్ అదే సమయంలో వెస్లీ మరియు ఎమీ చెన్ ఇద్దరూ కలిసి వాళ్ళు తయారు చేసిన మందుని వారి మీదే ప్రయోగించుకుని చంద్రుడి వెలుగులోకి వెళ్తారు.
వాళ్ళకి ఏమీ అవ్వకపోవడంతో ఇక కారు తీసుకుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెస్లీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అదే సమయానికి కోడీ చేస్తున్న విధ్వంసం వల్ల వెస్లీ వాళ్ళ వదిన భయంతో వెస్లీకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది. ఆ టెన్షన్లో వెస్లీ కార్ సరిగా డ్రైవ్ చేయలేక ఒక సిటీ బస్ని ఢీకొంటాడు. ఎలాగోలాగా ఆ యాక్సిడెంట్ నుండి బయటపడి తోడేళ్ల కంట పడకుండా చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే క్రమంలో చాలా ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకో పక్క కోడి ఎలా అయినా ఆ ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ని పడగొట్టి వెస్లీ యొక్క ఇంటి మీద దాడి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో కొన్ని మిగిలిన తోడేళ్లతో కలిసి ఆ ఇంటిని చుట్టుముడతాడు. లోపల ఉన్న వెస్లీ వాళ్ళ వదిన అండ్ పాప చాలా భయపడుతూ ఉంటారు. ఎలా అయితే అలా అయిందంటూ వెస్లీ ఇచ్చిన షాట్ గన్ తీసుకుని అందులో బుల్లెట్స్ పెట్టి ఆ తోడేలతో ముఖాముఖి పోరాడాలి అనుకుంటుంది. అవి తలుపులు కిటికీలని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చినప్పుడు వాటిని కాల్చాలి అని గన్ను పట్టుకుని నిలబడుకుని ఉంటుంది. ఇంకో పక్క తోడల నుంచి తప్పించుకునే క్రమంలో వెస్లీ అండ్ చాన్ చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. అలా ఒక తోడేలుకి ఎమీ చెన్ బలైపోతుంది. అందుకు బాధపడుతూ వెస్లీ చాలా కోపంతో మిగిలిన తోడేలని గన్తో షూట్ చేస్తూ అక్కడి నుండి తప్పించుకుని కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెస్లీ తన ఇంటికి చేరుకునే సమయానికి తోడేళ్ళన్నీ వెస్లీ ఇంటిని చుట్టుముట్టి ఉంటాయి. ఒక్కసారిగా వెస్లీ యొక్క కారు శబ్దాన్ని విని ఆ ఇంటిని వదిలేసి వెస్లీ కారు మీదకి రావడం మొదలు పెడతాయి. వెస్లీ కూడా ఏమాత్రం భయపడకుండా ఆ కారుతో తోడేళ్ళన్నింటినీ తొక్కిస్తూ గుద్దేస్తూ ఉంటాడు. అలా తొక్కించే క్రమంలో వెస్లీ నైబర్ కోడిని కూడా కారుతో గుద్దేస్తాడు. అయినప్పటికీ కోడి చనిపోడు. ఇంకొన్ని తోడేళ్లు జతపరుచుకుని వెస్లీ ఇంటిని చుట్టుముడతాడు. ఇంకా కేవలం సూర్యోదయానికి 15 నిమిషాలే ఉండడం వల్ల ఎలా అయినా సరే ఈ 15 నిమిషాలు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగితే చాలు అనుకుని వేరే దారి లేక వెస్లీ కూడా ఆ చంద్రుడి యొక్క కాంతిలోకి వెళ్ళి ఒక తోడేలాగా మారిపోతాడు. అలా తోడేలుగా మారిన వెస్లీ కోడితో ముఖాముఖి పోరాడి కోడి తల మొండాన్ని రెండుగా చీల్చేస్తాడు. అలా చీల్చేసిన వెస్లీ మళ్ళీ తిరిగి తన సొంత ఇంటి మీదకే దాడికి దిగుతాడు. ఈసారి వెస్లీ వాళ్ళ వదిన ఎంతగానో బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇది నీ కుటుంబం, నీ కుటుంబాన్ని చంపుకుంటావా అని. కానీ తోడేలుగా మారిన వెస్లీ మనస్సు మైండ్ మనిషిలా ప్రవర్తించకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల తనని వాళ్ళ వదిన కంట్రోల్ చేయలేకపోతుంది. చివరగా ఇక తప్పదు అనే సమయానికి తన చేతులు దించేస్తుంది. గన్తో కూడా షూట్ చేయలేకపోతుంది. వెస్లీ కూడా లోపలికి చొరుబడి తన వదినని చంపే సమయానికి తను చెప్పిన 15 నిమిషాలు గడిచిపోతాయి. సూర్యోదయం మొదలవుతుంది. వెస్లీ వాళ్ళ వదిన తెలివిగా ఉన్న ఒక్క బుల్లెట్తో వెస్లీని కాల్చకుండా కిటికీలు కాల్చుతుంది. సూర్యోదయ కాంతి వెస్లీ మీద పడి తోడేలుగా ఉన్న వెస్లీ సాధారణ మనిషిగా మారుతాడు. అలా మారిన వెస్లీ తన కుటుంబంతో చక్కగా ఉంటాడు. ఇక్కడతో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది. ఈ సినిమా కొంచెం సస్పెన్స్గా ఉన్నప్పటికీ ఏదో తెలియని కొరత. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఈ మూవీ ఉండదు. అంటే టెక్నికల్గా ఆ సూపర్ మూన్ అంటే ఏంటి, అది ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అండ్ మనుషులు డిఎన్ఏ ఎందుకు తోడేలుగా మారుతుంది, అలా మారిన తోడేళ్ళు మళ్ళీ మనుషుల్లా ఎలా మారుతున్నారు, ఇలాంటి ఎన్నో విషయాల్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కేవలం సినిమా తీయాలని మాత్రం తీసినట్టు అనిపించింది. బట్ చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. బికాస్ ఆ తోడేళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవి చేసే విధ్వంసం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీని మాత్రం ఒక స్టోరీలా చూస్తే మంచి మూవీ అని చెప్పొచ్చు. బట్ టెక్నికల్గా మాట్లాడుకుంటే మాత్రం ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ మిస్ చేశారు అనిపించింది. ఎనీవే ఇదొక మంచి సినిమా. ఎక్కడ కూడా అడల్ట్ సెన్స్, అడల్ట్ కంటెంట్ లేదు. చిన్నపిల్లలతో కలిసి చూడొచ్చు. మరీ వైలెంట్గా కూడా లేదు. సో మంచి మూవీ అని చెప్తున్నా. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు చూడండి. కొన్ని ఓటీటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ మూవీకి సంబంధించిన ప్రతి లింక్ అండ్ పోస్ట్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్. సెలవు.